तन्वेदं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिने नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिने नमः। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मामैश्वर्य श्रीमदान्धो दण्डपाणिं न पश्यति तं भ्रंशयामि सम्पद्यो यस्य चेत्स्याम्यनुग्रहम्। బలైశ్వర్య మదాంధుడు దండపాణి నై చెంతనే నిలిచి ఉన్నట్టి నన్ను గాంచుజాలడు కనుక నేనెవరి శ్రేయస్సును కోరుదునో వానిని ఐశ్వర్య భ్రష్టునిగా చేయుదును. ఇది ఆపేరా? ఎవరైతే ఐశ్వర్యం అనేది అధికంగా ఉంటుందో వాళ్ళు అహంకారంతో భగవంతుణ్ణి చూడలేరు అని చెప్పి ఈ యొక్క శ్లోకంలో చెప్తూ ఉన్నారన్నమాట. ఎవరి మీదన్నా ప్రత్యేకమైనటువంటి కరుణ నేను చూపించాలా అని అనుకుంటే వారి యొక్క ఐశ్వర్యాన్ని నేను తీసేస్తాను అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఒకసారి అర్జునుడు కృష్ణుడు ఒక వృద్ధురాలి ఇంటికి వెళ్తారు. ఆమె కృష్ణుణ్ణి అర్జునుణ్ణి చాలా బాగా చూసుకుంటుంది. ఎండలో వచ్చారని చెప్పి మంచి మజ్జిగ తయారు చేసిస్తుంది, చాలా చక్కగా చూసుకుంటుంది. తిరిగి వచ్చేసేటప్పుడు అర్జునుడు, స్వామి ఆ వృద్ధురాల్ని అష్టైశ్వర్యాలతోటి ఆశీర్వదించండి అంటే, అష్టైశ్వర్యాలతోటి ఆశీర్వదించండి అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నేను ఆల్రెడీ ఆశీర్వచనం చేశాను అంటాడు. ఏమని చేశారు ఆశీర్వచనం అంటారు? ఆమె ఒక గోవును చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది. సో ఆ గోవు కూడా మరణించాలా అని చెప్పి ఆశీర్వచనం చేశాను అని చెప్పి అంటాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, ఇదేం ఆశీర్వచనం స్వామి, ఆ ఉన్న ఒక్క ఉపాధి ఆమెకి అది కూడా పోవాలని చెప్పి ఆశీర్వచనం చేశాను అంటున్నారు ఏంటి అంటే. అప్పుడు భగవంతుడు చెప్తాడు, ఈ వృద్ధాప్యంలో ఆ గోవుకు సేవ చేయడం, ఆ గోవు దాని మీద ప్రేమ అవన్నీ కలిగి ఉంది, అది కూడా పోతే ఇంకా ఆమెకి దిక్కెవరు లేరు నేను తప్పించి, అందుకని చెప్పి ఆ గోవుని కూడా దూరం చేశాను, ఆ గోవుని కూడా దూరం చేశాను. సో ఎవరి మీదైనా ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం భగవంతునికి ఉంటే అవన్నీ తొలగించేస్తాడు, బంధాలన్నీ తొలగించేస్తాడు. అయితే అవగాహన ఉన్నటువంటి వ్యక్తి దాన్ని అర్థం చేసుకోగలడు. అదే సామాన్యులైతే, చూడు నేను కృష్ణుడికి సేవ చేస్తే నాకున్న ఒక్క గోవును కూడా తీసేసుకున్నాడు, ఏం దేవుడు అండి, చాలా కఠినాత్ముడు, అది ఇది అని చెప్పి మనం అంటాం. అదే మనం ఇంకొక ఉదాహరణ కూడా చూడొచ్చు. నారదముని ఆయన పూర్వాశ్రమంలో ఒక దాసీపుత్రుడు, ఆ తల్లి పాలు పితకడానికి వెళ్ళినప్పుడు ఒక పాము కాటుతో మరణిస్తుంది. అప్పుడు నారదముని ఏం ప్రార్థన చేస్తాడు తెలుసా? నాకున్నది ఒక్క అమ్మ ఒక్కటే బంధం, ఆ బంధాన్ని కూడా భగవంతుడు కరుణతో తొలగించాడు,
నేను ఇంకా ఆయన పాదపద్మాలను సేవించుకొని తరించడమే, ఇంక వేరే మార్గం లేదు. ఒకే ఒక తల్లి, అంటే తల్లి ప్రేమ చాలా బలమైంది అని చెప్తారు. ఆ తల్లి ప్రేమలో నేను ఇంకా మోహంలోకి గురయ్యేదానికి అవకాశం ఉండింది. అది కూడా కరుణతో భగవంతుడు తొలగించేశాడు. ఇంకోటి లేటెస్ట్గా ఒక 500 సంవత్సరాల క్రిందట మనం కానీ చూసుకుంటే పురంధరదాస్ అని చెప్పి ఉన్నాడు. ఆయన అప్పట్లో నవకోటి నారాయణ అంట. అంటే 500 సంవత్సరాల కిందట 9 కోట్లు ఉన్నాయంట ఆయన దగ్గర. ఇప్పుడే ₹1 అంటే చాలా విలువ, అప్పట్లో 9 కోట్లు ఉన్నాయంట. అయితే పిల్లికి బిచ్చం పెట్టడంట. తండ్రికి అనారోగ్యం ఉంటే ఆయనకి వైద్యం చేయించడానికి డబ్బులు దేనికి అని చెప్పి ఏమంటాడంటే, ఎట్టాకు రేపో మాపో పోతావు కదా, ఇంకా దేనికి అనవసరంగా వైద్యానికి డబ్బులు. ఇంత పిసినారి. భగవంతుడు ఆయన్ని పరీక్షించడానికి వచ్చాడు. ఆయన స్నానం చేస్తుంటే నదిలో, ఏమయ్యా నేను పరదేశిని, కొంచెం మీ ఇంట్లో ఏమన్నా ఒకరోజు తలదాచుకోవచ్చా అంటే, అప్పుడు పురంధరదాసు ఎవరికి బిచ్చం కూడా పెట్టాడు కదా. ఆయన ఏమంటాడంటే, నాకు అసలు ఇల్లే లేదు, ఇంకా నువ్వేమి నా ఇంట్లో తలదాచుకుంటావు అంటాడు. ఒక పూట భోజనం అన్నా పెట్టవయ్యా అంటాడు. అరే నాకే తిండి లేక అల్లరితో ఉంటే నీకేం భోజనం పెడతాను నేను అంటాడు. అప్పుడు భగవంతుడు, ఓహో ఇల్లు లేదా, ఆహా లేకుండా చేస్తాలే, ఇల్లు లేదా లేకుండా చేస్తాలే, భోజనం కూడా లేదా అది కూడా లేకుండా చేస్తాలే. ఆయన ఏం చేస్తాడు అంటే, పురంధరదాసు భార్య చాలా గొప్ప పతివ్రత. ఆమె ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్ళి, అమ్మ నాకు భిక్ష కావాలని అడుగుతాడు. ఎవరు? భగవంతుడు. ఆమె ఏదో ధాన్యం అది తెచ్చి ఇవ్వబోతే, నాకు ఈ భిక్షలొద్దు, నాకు కావలసిన భిక్ష ఏంటి అంటే మీ ముక్కు పుడక అని చెప్తాడు. మీ ముక్కు పుడక. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అప్పుడప్పుడు హరే కృష్ణ సైరన్ ఉండాలి, లేకపోతే జీవి జాగో. ఆమె ఏమంటుందంటే, మా ఆయన నన్ను చూస్తాడో లేదో తెలియదు కానీ నా ముక్కు పుడక మాత్రం బాగా చూస్తాడు, జాగ్రత్తగా ఉందో లేదో. ఎందువల్లంటే అది వజ్రాల ముక్కు పుడక, అది నన్ను చూస్తాడో లేదో తెలియదు, ముక్కు పుడకను మాత్రం బాగా చూస్తాడు. మరి అది ఇచ్చేస్తే ఇంకేమన్నా ఉందా అంటే, మరి అమ్మ దానం అనేది అడిగింది ఇచ్చినప్పుడే కదా దానము, నేను అది అడుగుతుంటే ఇవ్వకపోతే ఉపయోగం ఏముంది, నేను అది అడుగుతుంటే అదే ఇవ్వాలి. ఆమె ఇంకేమన్నా అవని అడిగాడు కదా అని చెప్పి ఆ ముక్కు పుడక తీసి ఇచ్చేస్తుంది. భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా, అదే ముక్కు పుడక తీసుకొని ఈయనది కుదువు వ్యాపారం, ఈయన దగ్గరికి వెళ్తాడు, పురంధరదాస్ దగ్గరికి. దీని విలువ ఎంత కట్టవయా అంటే, అది చూడంగానే ఇదేంటిది నా భార్య ముక్కు పుడుకున్నట్టుందే, ఇదో నువ్వు ఇక్కడే కూర్చొనుండు ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి, ఏ సరస్వతి అంటే, ఏం స్వామి అని అనుకున్నట్టే జరిగింది. ఏది నీ ముక్కు పుడక, దానం ఇచ్చేసావా? ఆయన ఎంత పిచ్చినారంటే, వంట వండడానికి బియ్యం కూడా ఆయన ఇవ్వాలంట. పెద్దోడికి ఎంత బియ్యం, చిన్నోడికి ఎంత బియ్యం, అమ్మాయికి ఎంత బియ్యం అన్నీ లెక్క. అంత పిచ్చినారుడు అనమాట. ఈ ముక్కు పుడక కనపడపోయేసరికి ఆయనకి గుండె ఆగినంత పని అయిపోయింది. దానం ఇచ్చేసావా అని చెప్పాడు. ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక, స్వామి స్నానం చేస్తా తీసి ఆ భగవంతుడి పాదాల దగ్గర పెట్టాను అని పరిగెత్తుకుంటా దేవుడి గదిలోకి వెళ్ళి ఆ భగవంతుడి పాదాల దగ్గర చూశాడు. అక్కడుంది ముక్కు పుడక. అమ్మయ్యా అని చెప్పి మళ్ళా దుకాణానికి వచ్చాడు. దుకాణానికి వస్తే అక్కడ ఉంది ముక్కు పుడక. ఇదేంటిది, సేమ్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది. నేను ఇంటి నుంచి దుకాణానికి వచ్చే లోపల
మళ్ళీ ఇక్కడికి ఏమైనా వచ్చేసిందేమో, మళ్ళీ అక్కడ వెళ్ళి చూస్తాం అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి మళ్ళీ భగవంతుడి పాదాల దగ్గర చూస్తే మళ్ళీ అక్కడ ఉంది. అటు ఇటు పరిగెత్తిన తర్వాత ఆయనలో ఒక సాక్షాత్కారం కలుగుతుంది. ఏంటిది అంటే, అరే ఈ బంధనాల వల్ల కదా నేను ఇంటి నుంచి దుకాణానికి, దుకాణం నుంచి ఇంటి నుంచి పరిగిస్తున్నానని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఇంతకన్నా పెద్ద పరుగు తీస్తున్నాను నేను. అదేంటి అంటే, ఈ భౌతిక బంధనాల వల్ల ఆ బ్రహ్మ బోనాంలోకు ఒక్కొక్క లోకాల్లో ఒక్కొక్క జన్మెత్తుతా ఉన్నాను. ఒకసారి పాతాళ లోకంలో, ఒకసారి ఇంద్రలోకంలో, చంద్రలోకంలో. ఈ బంధనాల వల్లే ఆ పైకి కిందికి పైకి కిందికి జన్మలు ఎత్తుతూ తిరుగుతూ ఉన్నాను అని చెప్పి ఆయనకి వైరాగ్యం వచ్చి ఖజానా తెరిచి తులసీ దళం తీసుకుని అందరికీ దానం ఇవ్వబోతాడంట. ఆ దానం ఇవ్వబోతుంటే ఆ జనాల మధ్యలో భగవంతుడు చేరి, ఈ పురంధరదాసు నవకోటి నారాయణ ఎంత తెలివైనడు చూడండి, పాపంతో సంపాదించిన డబ్బంతా మీ నెత్తినేసేసి మీకు పాపం అంటగట్టాలని చెప్పి చూస్తున్నాడు అన్నాడంట. పాపంతో సంపాదించిన డబ్బంతా కూడా మీ నెత్తినేసేసి పాపం మీకు అంటగట్టాలని చెప్పి చూస్తున్నాడు అన్నాడు. అనేసరికి వాళ్ళందరూ కూడా, ఏయ్ నవకోటి నారాయణ, నీ దానం మాకొద్దు పో అని చెప్పి వెళ్ళిపోయారంట. నీ దానం మాకొద్దు అన్నారు. అప్పుడు ఆయన తులసీ దళం ఒకటి తీసుకొని ఖజానా తెరిచి కృష్ణార్పణం అని చెప్పి ఆ తులసీ దళం ఆ ఖజానా మీద వేసి చేతిలో తుంబుర పట్టుకొని భగవత్ నామాన్ని సంకీర్తన చేసుకుంటూ ఇల్లు వాకిలి వదిలేసి వెళ్ళిపోయాడు అన్నమాట. సో ఈ యొక్క ఐశ్వర్యము, పదవి, అందము, తెలివితేటలు ఇవన్నీ కూడా మనిషిని మోహగ్రస్తుల్ని చేస్తాయి. అంటే అహంకారం తెస్తాయి అవన్నీ కూడా. దానివల్ల మనం ఏంటి అంటే, ఆ అహంకారం ఎవరికైతే ఉంటుందో భగవత్ శరణాగతి పొందలేడు, భగవంతునికి శరణ పొందలేడు అహంకారం వల్ల. సో అందుకని భగవంతుడు ఎవరి మీదన్నా ప్రత్యేక కరుణ ఉంటే ఆ యొక్క ఐశ్వర్యాన్ని తీసేసుకునేదానికి ప్రయత్నం చేస్తాడు. ఐశ్వర్యాన్ని తీసేసుకునేదానికి ప్రయత్నం చేస్తాడు. సనాతన గోస్వామి ఒక కథ ఒకటి చెప్తారు శ్రీమతి రాధారాణి గురించి. దాంట్లో పాండవులు ఇదే చెప్తారు. ఏమంటారంటే, సనాతన గోస్వామి ఒకసారి నారదుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా ఇంద్ర, నువ్వు చాలా ఉత్తమ భక్తుడివయ్యా అన్నాడంట. అంటే అప్పుడు ఇంద్రుడు అన్నాడంట, ఏం నారదమునీంద్ర, భాగవతం దశమస్కందం చదవలేదా నువ్వు? నేనేం భక్తుడయ్యా, స్వామి మీద యుద్ధానికి వెళ్ళాను, నన్ను గొప్ప భక్తుడు అంటావేంటి అన్నాడు. అప్పుడు నారదుడు, మరి ఎవరు ఉత్తమ భక్తుడు అన్నాడు. బ్రహ్మ అయి ఉంటాడు అన్నాడు. అప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడంట నారదముని. స్వామి, తండ్రి గారు మీరు ఉత్తమ భక్తులు అన్నారంట. అంటే బ్రహ్మ అన్నాడంట, భలేటోడివే, ఆ ఇంద్రుడన్న గొప్పడు, ఆ వ్రజవాసులు వాళ్ళ కోరికలు తీర్చాడు. వాళ్ళందరూ కూడా రాత్రి పగలు 24 గంటలు కృష్ణుడితో ఉండాలని కోరికుండింది. వాళ్ళ కోరిక ఇంద్రుడి యొక్క అపరాధం వల్ల తీరింది. ఆ గిరిగోవర్ధన పర్వతం కింద 24 గంటలు ఉన్నారు, రాత్రి పగలు ఉన్నారు. వాళ్ళ కోరికను తీర్చాడు. కానీ నేను ఆ గోవులనంతా దూరం చేశాను భగవంతుడికి, నేను భక్తుడిని కాదు అన్నాడంట. అప్పుడు నారదుడు అన్నాడంట, మళ్ళా మీరు ఇంద్రుడి దగ్గరికి నన్ను పంపించద్దు. మళ్ళీ ఆయన లేదు లేదు బ్రహ్మ అంటాడు, మళ్ళీ మీరు ఇంద్రుడు అంటాడు, మీ ఇద్దరి మధ్యలో నేను తిరగలేను, ఇంకేదైనా వేరే ఆప్షన్ ఉంటే చెప్పండి, ఉత్తమ భక్తుడు ఎవరో అన్నాడు. అంటే అప్పుడు బ్రహ్మ అన్నాడంట, శివుడు అన్నాడు. ఇదేదో బాగుంది, శివుడి దగ్గరికి వెళ్తానులే అని చెప్పి శివుడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే శివుడు, అయ్యా మీరు ఉత్తమ భక్తులు అన్నాడంట. నేనేం ఉత్తమ భక్తుడయ్యా, భక్తులకి ఏం కావాలో అది ఇవ్వాలా, కానీ నేనేమో మోక్షం ఇచ్చేస్తా అందరికీ. సో నేనేం భక్తుడిని, నేను భక్తుడిని కాదు అన్నాడంట. మరి ఇంకెవరు స్వామి ఉత్తమ భక్తులు అన్నాడు. అప్పుడు ఉత్తమ భక్తులు ప్రహ్లాదుడు అన్నాడు. ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళాడు నారదుడు. అయ్యా నేను ఉత్తమ భక్తుడు ఎవరా అని చెప్పి ముల్లోకాలు తిరుగుతూ ఉంటే చివరికి పెద్దోళ్ళు వాళ్ళు సలహా ఇచ్చారు, ఉత్తమ భక్తుడు నువ్వు అని చెప్పి. ఆనందంగా ఉంది, నా శిష్యుడే ఉత్తమ భక్తుడు ప్రపంచంలో అని చెప్పి తెలుసుకుని ఆనందంగా ఉంది, నువ్వు ఉత్తమ భక్తుడివి అన్నాడంట. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడంట, గురువర్య ఎందుకు అపరాధం నా చేత చేపిస్తారు, నేనేం ఉత్తమ భక్తుడిని,
నరసింహ భగవానుడు వచ్చాడు. ఆయనకు ఒక ఆసనం కూడా ఇవ్వలేదు. మా నాన్న కూర్చునే సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయనకి అతిథి వస్తే మంచినీళ్ళన్నా ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు నేను. ఆయనకి దాహం వేసి మా నాన్నగారు రక్తం తాగేశాడు. ఆయనకి దాహం వేసి మా నాన్నగారు రక్తం తాగేశాడు. అతిథి వస్తే ఒక పూలమాలన్నా ఇవ్వాలి కదా, నేను అది కూడా చేయలేదు. చివరికి ఆయన ఏం చేశాడు, మా నాన్నగారు పేగులు తీసేసేసుకున్నాడు. నేనే మొత్తం భక్తుడిని అవుతానయ్యా? భగవంతుడు సాక్షాత్తు వస్తే ఆయనకి ఎట్ట మర్యాద చేయాలో కూడా తెలియదు నాకు, అటువంటి నేనెట్ట ఉత్తమ భక్తుడిని అవుతానన్నాడు. అట్టయితే ఉత్తమ భక్తులు ఎవరంటావు అన్నాడు. ఆ హనుమంతుడు ఉన్నాడే, అతను ఉత్తమ భక్తుడు. ఎందువల్లంటే తోక కాలిపోతున్నా కానీ భగవంతుడు సేవ చేయకుండా ఆపలేదు, లంకాంత దహనం చేసేసాడు. అందుకని ఉత్తమ భక్తులు ఎవరు అంటే ఆ హనుమంతుడు అన్నాడు. అప్పుడు నారదముని హనుమంతుడి దగ్గరికి వెళ్ళాడంట. హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఉత్తమ భక్తుడు అన్నాడు. ఏం స్వామి, వేళాకోళాలు ఆడడానికి నేనే దొరికానా? నేను ఉత్తమ భక్తుడిని అయితే చిరంజీవిగా ఉండే నాకు ఆశీర్వాదం ఇచ్చేసి రామచంద్రుల వారు నన్ను ఇక్కడ వదిలిపెట్టేసి అయోధ్యకి వెళ్ళిపోయాడు. ఆధ్యాత్మిక జగత్తులో అయోధ్య, వైకుంఠ లోకాల్లో అయోధ్య ఉంటుంది. అందరినీ తీసుకెళ్ళాడు, నన్ను ఇక్కడ వదిలేశాడంటే నేనెట్ట ఉత్తమ భక్తుడిని అవుతానయ్యా? అందరినీ తీసుకెళ్ళాడు అయోధ్య, వైకుంఠంలో ఉండే అయోధ్యకి, నన్ను మాత్రం ఇక్కడ వదిలేశాడు, నేనెట్ట ఉత్తమ భక్తుడిని అవుతాను? మరి ఎవరయ్యా ఉత్తమ భక్తులు అన్నాడు. నా ఉద్దేశంలో ఆ పాండవులు అయి ఉంటారు ఉత్తమ భక్తులు అన్నాడు. నారదుల వారు పాండవుల దగ్గరికి వచ్చాడంట. ఈ శ్లోకానికి ఈ పాండవులు చెప్పేదానికి కనెక్షన్ ఉంది, అందుకని ఈ స్టోరీ చెప్తా ఉన్నాను. పాండవుల దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఉత్తమ భక్తులు అన్నారంట. స్వామి భలే టోళ్లే, రాంగ్ ఎగ్జాంపుల్. మేము మా అన్నీ పోగొట్టుకున్నాం. రాజ్యం పోయింది, పదవులు పోయాయి, భార్య పోయింది, అన్నీ పోగొట్టుకున్నాం. ఎవరన్నా మమ్మల్ని ఉత్తమ భక్తులని కానీ మీరు చెప్పారనుకో, వాళ్ళందరికీ భక్తి చేసేదానికి భయం వచ్చేస్తుంది. ఎందువల్లంటే పాండవులాగా అన్ని కోల్పోతామేమో అని చెప్పి భయపడి భక్తులు వేస్తారు. మమ్మల్ని ఉత్తమ భక్తులు అని చెప్పి మమ్మల్ని చెప్పదు మీరు అన్నారంట. అటైతే ఎవరయ్యా ఉత్తమ భక్తులు అన్నారంట. అప్పుడు ఉగ్రసేన మహారాజు, కృష్ణుడు అన్ని ఉగ్రసేన మహారాజుకి ఇచ్చాడు, అందుకని చెప్పి ఆయన ఉత్తమ భక్తుడు అన్నాడంట. ఉగ్రసేన మహారాజు దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడంట, నేను కాదు ఉత్తమ భక్తుడిని, ఉద్ధవుడు ఉత్తమ భక్తుడు అన్నాడు. ఉద్ధవుడు ఉత్తమ భక్తుడు అన్నాడు. అప్పుడు ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళి నారదుడు, ఏ ఉద్ధవా ఉత్తమ భక్తుడు నువ్వు అన్నాడంట. అప్పుడు ఉద్ధవుడు అన్నాడంట, స్వామి పెద్ద అపరాధం అయిపోద్ది నేను ఉత్తమ భక్తుడు అంటే. అసలు భక్తి అంటే తెలియదు నాకు. ఆ బృందావనానికి వెళితే ఆ గోపవనితల యొక్క అనుగ్రహం వల్ల నేను భక్తి అంటే ఏంటో రుచి చూశాను. అటువంటిది నేనెట్టా ఉత్తమ భక్తుడిని అవుతాను? ఆ గోపవనితలు ఉత్తమ భక్తులు అన్నాడు. అప్పుడు ఈయన బృందావనానికి వెళ్ళాడు నారదుడు. ఆ గోపవనితల దగ్గరికి వెళ్ళి మీరు ఉత్తమ భక్తులు అన్నాడంట. అప్పుడు గోపవనితలు అన్నారంట, మేం కాదు ఉత్తమ భక్తులము, ఆ అష్టసఖులు ఉన్నారే వాళ్ళు గోపికా స్త్రీలలో శ్రేష్ఠులు, శ్రేష్ఠ శిరోమణులు, వాళ్ళు ఉత్తమ భక్తులు అన్నారంట. అప్పుడు నారదుడు ఆ అష్టసఖుల దగ్గరికి వెళ్ళారంట, లలిత విశాఖ వీళ్ళందరి దగ్గర వెళ్తే వాళ్ళు అన్నారంట, మేం కాదు ఉత్తమ భక్తులము, శ్రీమతి రాధారాణి ఉత్తమ భక్తురాలు. మేం కాదు ఉత్తమ భక్తులము, శ్రీమతి రాధారాణి ఉత్తమ భక్తురాలు. ఆమె కన్నా అధికులు ఎవ్వరూ లేరు. ఆ భగవంతుణ్ణే తన యొక్క ఆధీనంలో పెట్టుకుని ఉంది శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి. సో ఈ యొక్క గోస్వాములు ఏం చెప్తారు అంటే, శ్రీమతి రాధారాణి పవిత్రమైనటువంటి భక్తి స్వరూపం అన్నమాట. ఆ భగవంతునికి ఏదో చూర్ణం వేసేసిందంట. ఆ చూర్ణం వేసేసరికి ఆయన ఏమయ్యాడు అంటే, రాధారాణి పాదపద్మముల దగ్గర ఒక చిన్న పెంపుడు జంతువులాగా అయిపోయాడంట. ఆమె అనుగ్రహానికి ఎల్లవేళలా కృష్ణుడు తప్పిస్తూ ఉంటాడంట, రాధారాణి యొక్క అనుగ్రహానికి. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారు
ఆయన రాధాకుండ పరిక్రమ చేస్తుంటారు. అప్పుడు జైపూర్ మహారాజు ఆయన రాధాకుండకి సాష్టాంగ నమస్కార పరిక్రమ చేస్తున్నాడు, దండవాత్ పరిక్రమ. మామూలుగా కాళ్ళతో నడిస్తే అది మామూలు పరిక్రమ అవుతుంది, దండవాదం చేసి నడిస్తే దండవాత్ పరిక్రమ అవుతుంది. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారి శిష్యులు అన్నారంట, ఈ జైపూర్ మహారాజు ఎంత భక్తుడు, దండవాద పరిక్రమ చేస్తున్నాడు అన్నాడంట. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు అన్నారంట, వాళ్ళ భక్తికి మన భక్తికి తేడా ఉంది అన్నాడంట. వాళ్ళ భక్తి ఏంటి అంటే కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకోవాలా. రాధాకుండ చుట్టూ తిరిగితే రాధని సంతృప్తి పరచడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని, కృష్ణుడు సంతృప్తి చెందుతాడని వాళ్ళు ఈ పరిక్రమ చేస్తున్నారు. కానీ మన భక్తి అది కాదన్నాడు. మన భక్తి ఏంటి అంటే కృష్ణుణ్ణి కొంచెం సేవించుకుంటే రాధారాణి ప్రసన్నం అవుద్ది అని చెప్పి మనం కృష్ణుని సేవిస్తున్నామంట. అంతేగాని అది కృష్ణ భక్తి కాదంట. రాధారాణిని ప్రసన్నం చేసుకునేదానికి కృష్ణ భక్తి చేస్తున్నామంట. అది మనది భక్తి అని చెప్పి ఆయన వివరిస్తారు. ఆయన ఏమంటారంటే, శ్రీమతి రాధారాణి పరమ గౌరీ అంట. పరమ గౌరీ, గౌరీ చాలామంది గౌరీలు ఉన్నారు. పరమ గౌరీ, గౌరంగి, ఆ పరమ గౌరీ శ్రీమతి రాధారాణి. ఈ గౌడీయ సంప్రదాయం ఆ యొక్క పరమ గౌరిని సంతృప్తి పరచడానికి ఏర్పడినటువంటిది గౌడీయ సంప్రదాయం. అందువల్ల ఈ యొక్క సిద్ధాంతాన్ని శ్రీమతి రాధారాణిని సేవించి ఆమెను ప్రసన్నం చేసుకోవాలా అనేటువంటి సిద్ధాంతంగాను మనం కోల్పోతే మనం గౌడీయ వైష్ణవులమే కాదంట. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్. మనం కృష్ణుడికి ఎందుకు సేవ చేస్తామంటే, కృష్ణుడికి ఒక పువ్వు అర్పిస్తే రాధారానికి ఆనందపడుతుంది అని చెప్పి కృష్ణుడికి అర్పిస్తుంది. రాధారాన్ని ప్లీజ్ చేసుకునేది, రాధారాన్ని ప్లీజ్ చేసుకునేది. సో అందువల్ల ఆ రాధారమణుడు, ఆ రాధా అంటే ఎంత మహాభావానికి గురి అవుతాడు అంటే, ఒకరోజు ఆయన రాధారమణ్జీ చేతుల్లో మురళి ఉండదంట. మీరు గమనించారో లేదో, రాధారమణ్జీ విగ్రహం చేతుల్లో మురళి ఉండదంట. ఎందుకు మురళి ఉండదు అంటే, ఆయన ఆ మురళిని వాయించడానికి చేతిలో పట్టుకొని శ్రీమతి రాధారాణి చూశాడంట. చూసి ఆయన తన్మయత్వంలో తతరపాట్లో మురళి చేతిలో నుంచి వదిలేసి అను. మనోళ్ళు శంఖం ఊదడానికి మొదట్లో అలవాటు లేకుండా తీసుకుంటారు చూడండి, వాళ్ళు దాన్ని పట్టుకొని అంటూ ఉంటారు, అది సరిగ్గా ఊద్దం రాదు. సో అట్లాగా ఈయన ఆ శ్రీమతి రాధారాణిని చూసి తన్మయత్వంలో మురళిని వదిలేశాడంట. ఆ రాధారాణిని చూస్తేనే తన్మయత్వంలో, తర్వాత తన్మయత్వంలో నెమలి పింఛాన్ని వదిలేశాడంట. తన్మయత్వంలో పీతాంబరం, భుజస్కంధాల మీద ఉన్నటువంటి పీతాంబరాన్ని వదిలేశాడంట. ఆ రాధా అనేటువంటి ఆ యొక్క శబ్దం వింటేనే చాలంట కృష్ణుడు మహాభావంలోకి వెళ్ళిపోతాడు, మహాభావంలోకి వెళ్ళిపోతాడు. సో అటువంటి శ్రీమతి రాధారాణి ఎవరికన్నా కృష్ణుడు కావాలా అంటే రాధారాణిని అనుగ్రహం చేసుకోకుండా కృష్ణుడిని పొందలేరంట. ఎవరన్నా బృందావనాన్ని అర్థం చేసుకోవాలా అంటే నవద్వీపాన్ని దర్శనం చేయకుండా బృందావనాన్ని అర్థం చేసుకోలేరంట. సో గౌరంగ మహాప్రభుని అనుగ్రహం అనేది లేకపోతే రాధాకృష్ణులు ఇద్దరినీ కూడా అర్థం చేసుకోలేరంట. గౌరంగ మహాప్రభు అనుగ్రహం లేకపోతే. గిరిగోవర్ధన లీల మనం మొన్ననే ముగించాం. దాంట్లో కృష్ణుడు ఆయన చిటికన వేల మీద ఆ గిరిగోవర్ధన పర్వతాన్ని పెట్టుకున్నాడు. శ్రీమతి రాధారాణి ఒక పక్క నిలబడి ఉంది. ఆమెను చూసి ఆయన మెలికలు తిరిగిపోతున్నాడు. గోపికలు అంటున్నారంట, ఏ రాధిక, ఏ రాధే, నువ్వు తడబడద్దే. ఎందువల్లంటే నిన్ను చూసి తన్మయత్వంలో ఊగుతున్నాడు ఆయన. నువ్వు ఒకవేళ తడబడ్డావనుకో, ఆయన తడబడ్డాడనుకో, మేమందరం పచ్చడైపోతాం. ఎందువల్ల ఆ గిరిగోవర్ధన పర్వతం కింద
యావత్ బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆయన ఏంటి అంటే ఆ చిటికిన మీద దాన్ని ఎత్తుకొని శ్రీమతి రాధారాణి చూసి ఆయన ఊగుతా ఉన్నాడు. అది కూడా పర్వతం కూడా అంటా ఉంది. ఆ కింద ఇళ్ళున్నారు. ఎంత టెన్షన్ పరిస్థితి. వాళ్ళందరూ రాధారాణి చెవిలో పోయి చెప్తున్నారంట, రాధే రాధే నువ్వు తడబడద్దే, పొరపాటును కూడా తడబడ్డావనుకో ఇంక అయిపోయింది మన కథ, అయిపోయింది మన కథ. సో అందుకని కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు, కానీ శ్రీమతి రాధారాణి, కృష్ణుడు మదన మోహనుడు, కానీ శ్రీమతి రాధారాణి మదన మోహన మోహిని. ఆ మదన మోహనుణ్ణి మోహింపజేసేటువంటిది శ్రీమతి రాధారాణి. సో అందువల్ల ఈరోజు రాధాష్టమి. ఈ పాండవులు చెప్తున్నారు, మమ్మల్ని ఉత్తమ భక్తుడు ఇవన్నీ చెప్పాక భక్తులు భయపడి భక్తి మానేస్తారు, మేమన్నీ కోల్పోయాం భక్తి అని చెప్పని. సో భక్తుడు అంటే అన్నీ కోల్పోతాడేమో అని భయం వస్తుంది, మమ్మల్ని ఉత్తమ భక్తులుగా కోట్ చేయొద్దు అని చెప్పి నారదమునితో చెప్తున్నారు. ఇక్కడ భగవంతుడు కూడా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, ఎవరి మీదన్నా నాకు ప్రత్యేక కరుణ అనేది ఉంటే వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని నేను హరిస్తాను. అప్పుడు మనకు భయం వేస్తుంది, ఓయమ్మో ఐశ్వర్యం పోతే ఎట్లా. ఐశ్వర్యానికి అధిపతి అయినటువంటి ఆ భగవంతుడు దొరికేటప్పుడు ఈ ఐశ్వర్యంతో మనకు పని ఉంది చెప్పండి. సింపుల్ థింగ్. ఆ ఐశ్వర్యానికి అధిపతి అయినప్పుడు ఆయన దొరికేటప్పుడు ఇంక ఇక్కడుండే ఐశ్వర్యాలతో మనకు పనే ఉంది. ఆయనే మనకు దొరికితే ఇంక పనే ఉంది. సో అందువల్ల సో ఆ కృష్ణుడిని మనం పొందాలా, ఆయన యొక్క ఆశీస్సులు మనం పొందాలా అంటే ఈరోజు ప్రత్యేకించి శ్రీమతి రాధారాణి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలా. ఆమె అనుగ్రహాన్ని పొందడానికి ఈరోజు మనం ఏం చేయాలా? రాధారాణి की जय, महारानी की जय, राधारानी की जय, महारानी की जय, राधारानी की जय, महारानी की जय, राधारानी की जय, महारानी की जय। बरसाने वाली की जय जय जय, बरसाने वाली की जय जय जय, राधा रानी की जय, महारानी की जय, राधा रानी की जय, महारानी की जय, बरसाने वाली की जय जय जय, बरसाने वाली की जय जय जय। చాలా మంది పునర్జన్మ ఎత్తాలా అంటే భయపడతారు, అవునా కదా? మళ్ళా జన్మించడం, ఈ బాధలు ఇవన్నీ దేనికి, మోక్షం వచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటారు. అంటే ఈ మాయ తన్నులు ఇంకా తీరనోళ్ళు, మాయ తన్నులు బాగా తిన్నోళ్ళు వద్దునైనా ఇంక జన్మ అనుకుంటారు. ఇంకా కొంచెం పెండికలు ఉన్నాయనుకున్న వాళ్ళు బలటోడివే మళ్ళా పుట్టాలా అని చెప్పి అనుకుంటారు. కానీ భక్తి వినోద్ ఠాకూర్ ఆయన నేను పుట్టాలనుకుంటున్నాడంటే, ఎక్కడ పుట్టాలనుకుంటున్నాడు అంటే ఆయన బృందావనంలో శ్రీమతి రాధారాణి యొక్క గ్రామం రావత్, అక్కడ పుట్టాలనుకుంటున్నాడు. ఎందుకోసం అంటే ఆ శ్రీమతి రాధారాణికి వాళ్ళ అత్తగారు, వాళ్ళ యొక్క ఆడబిడ్డ రకరకాల కష్టాలు కలిగిస్తూ ఉన్నారు. నేను ఒక్కడన్నా అక్కడ ఒక సఖిలాగా పుట్టి ఆమెకు సేవలు అందించి ఊరట కల్పించడానికి నేను అక్కడ పుట్టాలా అని చెప్పి భక్తి వినోద్ ఠాకూర్ వేడుకుంటున్నాడంట. నేను అక్కడ పుట్టాలా. సో ఆచార్యులందరూ కూడా శ్రీమతి రాధారాణి యొక్క అనుగ్రహం కోసం వాళ్ళు తప్పిస్తూ ఉన్నారు. దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ భగవంతుడు కూడా ఆ శ్రీమతి రాధారాణి యొక్క అనుగ్రహం కోసం ఎల్లవేళలా తప్పిస్తూ ఉంటాడు. ఆయన్ని కూడా
ఆధీనంలో పెట్టుకోగలిగినటువంటి శక్తి శ్రీమతి రాధారాణికి ఉందన్నమాట. మరి మనం ఇంకోటి, రాధాకృష్ణుల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను భౌతికమైనటువంటి దృష్టితో చూడకూడదు. మోక్షం పొందాలంటే ఏం చెప్తారు? ఇంద్రియ భోగ వాంఛన వదిలిపెడితే మోక్షం వస్తుంది అంటారు. ఒక జీవుడికే మోక్షం కావాలా అంటే ఆ పరమ పురుషుణ్ణి సేవిస్తూ ఇంద్రియ భోగన భావన వదిలిపెడితే వాడికి మోక్షం వస్తుందంటే, మరి ఆ గమ్యమైనటువంటి పరమ పురుషుడు ఇంద్రియ భోగ భావనలో ఉంటాడా? అర్థమైందా పాయింట్? ఆయన చేరుకోవాలంటే ఒక సామాన్య జీవుడే ఇంద్రియ భోగాలు వదిలేయాలంటున్నారు. మరి ఆ పరమ పురుషుడిని చేరుకునేదానికి ఇంద్రియ భోగాలు ఒక సామాన్యుడు వదిలేయాలంటే ఆ పరమ పురుషుడు ఇంద్రియ భోగ భావనలో ఉంటాడా? ఆయన మధ్య, రాధారాణి మధ్య ఉన్నటువంటిది దివ్యమైనటువంటి ప్రేమ సంబంధం, కామ సంబంధం కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. సో భౌతికానికి అతీతమైనటువంటి చైతన్యం శ్రీమతి రాధారాణికి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం అన్నమాట. సో అందువల్ల మరి ఇవన్నీ కూడా అర్థం కావాలంటే మనం ఏం చేయాలా? మన యొక్క మనస్సును శుద్ధి చేసుకోవాలి. మన బుర్రలో అంతా కూడా చెదలు ఉంది, తుప్పు ఉంది, చెత్త ఉంది, అదంతా తొలగించుకోవాలి. ఆ తొలగించుకున్నప్పుడు మనకు యథార్థమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి వస్తుందన్నమాట. మరి తొలగించుకోవాలంటే ఏం చేయాలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామమే భగవంతుని దగ్గరకు మనల్ని చేరుస్తుంది. అయితే ఎటువంటి నామం చెయ్యాలా అంటే అపరాధరహితమైన నామం చేయాలా. చైతన్య మహాప్రభుది చెప్పారు. మనం అపరాధాలు చేస్తూ నామం చేస్తే ఉపయోగం లేదు. అపరాధరహితమైనటువంటి నామాన్ని మనం చేయడానికి ప్రయత్నించాలి. అంటే దశాపరాధాలు ఉన్నాయి కదా, అవేవి కూడా చేయకుండా భగవత్ నామాన్ని చేస్తే అప్పుడు మనం భగవంతుని చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. మళ్ళా మనం 11 గంటలకు కలుద్దాం. ఇంకొన్ని శ్రీమతి రాధారాణి యొక్క లీలలు ఇవన్నీ చర్చించుకొని, అభిషేకం అయిన తర్వాత రాధారాణి లీలలు చర్చించుకొని మహామంగళారతి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్దాం. జై శ్రీ రాధే. ఉపవాసం ఉన్నదానికి జై శ్రీ రాధే శ్యామ్, జై శ్రీ రాధే శ్యామ్. శ్రీమతి రాధారాణికి, రాधा गोपीनाथ की, जगन्नाथ बलदेव सुभद्रमाय की, गोविंद श्रीनिवास की, गौरनिताय की, हरिनाम संकीर्तन की, राधाष्टमी महामहोत्सव की, निताय गौर प्रेमानंदे।